ఒక్క క్షణపు మోహం ఒక పవిత్ర జీవితాన్ని పాపజీవితంగా మార్చింది. కాశీ సమీపంలోని కన్యాకుబ్జం నగరంలో అజామిలుడు అనే బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. చిన్నప్పటినుంచి వేదాలు చదివి తల్లిదండ్రులను సేవిస్తూ ధర్మబద్ధమైన జీవితం గడిపేవాడు. ఒక్క దృశ్యం అతని మనసును పూర్తిగా మార్చేసింది. ఇంద్రియాలపై నియంత్రణ కోల్పోయి బుద్ధిమోహంలో కరిగిపోయింది. ఆమెపై కలిగిన ఆకర్షణతో అజామిలుడు తన తల్లిదండ్రులను వదిలేశాడు, ధర్మాన్ని త్యజించాడు. ఆమెతో కలిసి జీవించటానికి నిర్ణయించుకున్నాడు. అది ధర్మపరమైన వివాహం కాదు, మోహంతో తీసుకున్న తప్పు నిర్ణయం. కాలక్రమంలో వారికి 8 మంది పిల్లలు పుట్టారు. కుటుంబాన్ని పోషించడానికి అజామిలుడు దొంగతనం, మోసం, హింస వంటి పనులు చేయాల్సి వచ్చింది. పాపమార్గంలో వచ్చిన ధనం నీళ్లలా జారిపోయేది. ఇంట్లో పేదరికం, బయట భయం, ఈ రెండూ వారి జీవితాన్ని వెంటాడాయి. సమాజం వారిని దూరం పెట్టింది. చిన్న కుమారుడిపై అజామిలుడికి అపారమైన ప్రేమ ఉండేది. ఆ బిడ్డకు అతను పెట్టిన పేరు నారాయణుడు. కాలం గడిచింది. అజామిలుడు వృద్ధుడయ్యాడు. ఒకరోజు అతని చివరి క్షణం వచ్చింది. భయంకర రూపాలతో యమదూతలు అతని ప్రాణం తీసేందుకు వచ్చారు. భయంతో వణికిపోయిన అజామిలుడు తెలియకుండానే తన చిన్న కొడుకును పిలుస్తూ గట్టిగా అరిచాడు, నారాయణ, నారాయణ అని. పాపాల్లో మునిగిపోయిన జీవితమైన చివరి క్షణంలో దేవుని నామం అతన్ని రక్షించింది. చివరికి అతను మోక్షాన్ని పొందాడు. ఈ కథ చెప్పే సత్యం ఒక్కటే: ఒక్క క్షణపు మోహం జీవితాన్ని నాశనం చెయ్యగలదు. తప్పులను తెలుసుకుని దేవుని నామం స్మరిస్తూ ధర్మమార్గంలో నడిస్తే దేవుడు తప్పకుండా రక్షిస్తాడు. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.